ఈ నెల 23న జరగబోయే మత్స్యకార సహకార సొసైటీ ఎన్నికల్లో భాగంగా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 29 నామినేషన్లు అన్ని సక్రమంగా ఉన్నాయని, వాటిలో 19 ఫైనల్ చేయడం జరుగుతుందని తుని మత్స్యశాఖ అధికారి తెలిపారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ 3 మండలాల ఎస్ఐలు ఇతర సిబ్బందితో నామినేషన్ల వద్ద భారీ బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డ్రోన్ సహాయంతో పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. గ్రామ నాయకుడు కామేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కాట్రావులపల్లి గ్రామంలో గల మత్స్యకార సొసైటీకి ఎన్నికల నిమిత్తం నామినేషన్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. తమ ప్యానెల్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. గ్రామంలో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సందర్భంగా 23వ తారీఖున ఎలక్షన్ ఉంది. ఈ రోజు నామినేషన్ పర్వం జరుగుతుంది. డ్రోన్ కెమెరాతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా 304 ఓట్లకు గాను ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. 303 ఓట్లు. ఈ 303 ఓట్లోని 23 ఓట్లు ఫిమేల్ ఓట్లు ఉన్నవి, మిగతా కూడా మేల్ ఓట్లు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా డ్రోన్ కెమెరాతో జగ్గంపేట, గండేపల్లి, కెల్లంపూడి ఎస్ఐలతో అలాగే క్యూఆర్టీ టీంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మత్స్యశాఖ సంఘం లిమిటెడ్ ఈ33 కాట్రావులపల్లి జగ్గంపేట మండలం సంబంధించి నన్ను ఈ ఎలక్షన్ ఆఫీసర్గా వేశారు. ఈరోజు నామినేషన్ తీసుకోవడం జరిగింది. ఈ దానికి సంబంధించి 29 నామినేషన్లు వచ్చినాయి. అందులో 29 కూడా సక్రమంగా ఉన్నాయి. అయితే ఇందులో 18 మంది కంటెస్ట్ కాబట్టి 18 తీసుకొని మిగిలి 11 విత్డ్రాలు చేసుకున్నారండి. 19 ఫైనల్. ఇదండి ఈ రోజుకి ఇది కార్యక్రమం. ఫైనల్ లిస్ట్ 10 నిమిషాలు పెడతాం మీకు ఇక్కడ అండి. వాటర్స్ 304 అండి. 302 అందరికీ నమస్కారం. మరి 3/4/2025 కాకినాడ జిల్లా డిస్టిక్ కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు కాట్రావులపల్లి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం అండి, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నెంబర్ B33కు ఈరోజు ఎన్నికలకు నామినేషన్ చేయడం జరిగిందండి. నా ప్యానల్ నుండి 9 మంది అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మేము మొత్తం 16 మంది నామినేషన్ చేసాం. ఇంకా ఇప్పుడు సూటనీలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి పోటీలో అభ్యర్థులు ఎంతమంది ఉంటారన్నదని ఎలక్షన్ ఆఫీసర్ గారు చెప్తారు. తదుపరి 3 గంటలకు గుర్తులు వస్తాయి. మరి మా సొసైటీకి గాను ప్రజెంట్ ఇప్పుడు 304 మంది సభ్యులు సుమారు ఉన్నారు. మరి ఎన్నికకి 23వ తారీఖు ఎన్నికల డేట్ ఇచ్చారండి. కాట్రావులపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు, అలాగే సొసైటీ సభ్యులు, ముఖ్యంగా మీడియా వారు, తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ వైఆర్కే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి సార్. మేము సిఐ గారికి, డిపార్ట్మెంట్ వారికి, మీడియా వారికి కూడా మా సంఘం తరపుని, మా సొసైటీ తరపుని ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అండి.